సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థులతో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరి శంకర్, గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్లు మాట్లాడారు. నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశంలోని ప్రతి పట్టణంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించామని, దేశ ప్రజలందరూ ఇదే విధంగా ప్రధాని నరేంద్ర మోదీకి వెన్నుదన్నుగా ఉంటే భవిష్యత్తులో విజయాలు ఎన్నో చూడవచ్చన్నారు. స్వతంత్ర ఉద్యమకారులను గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండాలనే ఆకాంక్షతో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ప్రజలు దేశభక్తిని చాటి సోదర భావంతో మెలిగేలా సామాజిక స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ, సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం హర్ ఘర్ తిరంగా పేరు మీద అన్ని రాష్ట్రాల్లో, జిల్లాల్లో, మండలాల్లో ఇవాళ తిరంగా ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ దేశ సమగ్రతను కాపాడాలని, దేశ పౌరులందరూ భారతీయులేనని, భారతదేశం రాబో రోజుల్లో అగ్రగామిగా విలసిల్లాలని, వర్ధిల్లాలని, భారత పౌరులందరూ ఐకమత్యంతో ఉండాలని, ఏదైతే మొన్ననే మనం చూసినాం పాకిస్తాన్కు సంబంధించిన టెర్రరిస్టులు భారతదేశం మీద దాడి చేస్తే ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఎలాగైతే వాళ్ళకు బుద్ధి చెప్పినామో, అలాగే రాబో రోజులలో ఇండియా వైపు ఎవరు కానీ, భారతదేశం వైపు ఎవరు కానీ కన్నెత్తి చూసిన, భారతదేశ సమగ్రతకు భంగం కలిగించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయులందరూ నరేంద్ర మోడీ గారికి అండగా ఉండి తప్పకుండా ఈ దేశాన్ని ప్రగతి పథం వైపు తీసుకుపోతారని ఆశిస్తూ ఈ గజ్వేల్ పట్టణంలో పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీని విజయవంతం చేసిన గజ్వేల్ పట్టణ కాన్స్టిట్యున్సీ నాయకులకు, అలాగే వివిధ పాఠశాల విద్యార్థులకు, స్కూల్ యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా సహకరించిన పోలీసు వారికి, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్. తిరంగా ర్యాలీని పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి మన గజ్వేల్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకరన్న గారికి, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు నందమన్న గారికి, మిగతా నాయకులందరికీ కూడా, ముఖ్యంగా ఈ యొక్క పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు దేశంలో చూసినట్టయితే మోడీ గారి ఆదేశానుసారం ఈరోజు ప్రతి గ్రామంలో కానీ, ప్రతి పట్టణంలో కానీ ఈరోజు ర్యాలీగా తిరంగా ర్యాలీలను తీయడం జరుగుతుంది. గత 11 సంవత్సరాలుగా చూసినట్టయితే ఈరోజు మన దేశంలో దైవభక్తే కానీ, దేశభక్తే కానీ ప్రతి ఒక్క మానవుల్లో, ప్రతి ఒక్క శ్రేణిలో కూడా రావడం జరుగుతుంది. ఇది ఒక మంచి సూచిక. ఎందుకంటే ఈరోజు నిజంగా మన నరేంద్ర మోడీ గారు దైవాంశ సంబుద్ధుడు అనే దానికి తార్కాణము మొన్న జరిగినటువంటి సింధూరులో జరిగినటువంటి ఒక 26 మంది పౌరులను పుట్టన పెట్టుకున్న ఒక రోజుల్లో 24 గంటలనే వాళ్ళందరినీ కూడా అంతమొందించిన ఘనత మన నరేంద్ర మోడీ గారిది. ఇలా దేశంలో మన ప్రపంచ దేశాలలోనే మన భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్న మన నరేంద్ర మోడీ గారికి ఇలా దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా నీరాజనాలు పలుకుతున్న సంగతి మనం గ్రహిస్తున్నాం. రాబో కాలంలో నరేంద్ర గారి ఆధ్వర్యంలో మరి యొక్క 20-25 ఏళ్ళు ఈ బీజేపీ పరిపాలన ఉంటే దేశంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాలలోనే భారతదేశము ఒక నంబర్ 1 దేశంగా ముందుకొస్తుంది. మొన్ననే మన ట్రంప్ గారు అమెరికా భయపెట్టినా కానీ ఇంత కూడా జనకకుండా ఈరోజు దేశీయ ఉత్పత్తులను పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు ధీటుగా జవాబు చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారికి దేశ పౌరులందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున నిరాజనాలు పలుకుతున్న సంగతి మనం గ్రహిస్తున్నాం. కావున గజ్వేల్ మున్సిపల్ ప్రజలారా, ఈసారి తప్పకుండా బీజేపీ గజ్వేల్ మున్సిపల్లో అవకాశం ఇచ్చి రాబో కాలంలో మనం ఈ యొక్క బహుమానాన్ని మనం కేంద్ర మంత్రులకు మరియు రాష్ట్ర మంత్రులకు కూడా మనం తెలియజేయాలని కోరుతున్నాను.